జగన్‌కి ఢిల్లీ పెద్దలు షాక్ ఇచ్చారు. అపాయింట్మెంట్స్ ఇచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గత 2 నెలలుగా జగన్ అదే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఏపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని జగన్ విషయంలో కేంద్ర పెద్దలు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. మొన్న మధ్య వైవి సుబ్బారెడ్డి ద్వారా గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ అవి వర్కౌట్ కాలేదు. అందుకే పార్టీ ఎంపీలంతా కలిసి అమిత్ షాను కలిశారు. కూటమి ప్రభుత్వంపై కొన్ని రకాల ఫిర్యాదులు చేశారు. అయితే అన్నీ కుదిరి ఉంటే పెద్దలు అపాయింట్మెంట్ ఇచ్చుంటే జగన్‌కి ఢిల్లీ వెళ్లి ఉండేవారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం ముందే దరఖాస్తు చేసుకున్నారు అపాయింట్మెంట్ కోసం. అయితే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని తెలిసి కేంద్ర పెద్దల దరఖాస్తును తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. అపాయింట్మెంట్ ఇవ్వలేదని ప్రచారం జరుగుతోంది. జగన్‌కి ఇప్పట్లో అపాయింట్మెంట్ లభించే అవకాశం లేదని ఢిల్లీ వర్గాలు చెబుతోన్నమాట. జాతీయ స్థాయిలో ఒక రకమైన అస్పష్టమైన రాజకీయం నడుస్తోంది. అందుకే ఎన్డీఏ పరంగా ఐక్యత కోసం కేంద్ర పెద్దలు ప్రయత్నాల్లో ఉన్నారు. ఇటువంటి సమయంలో జగన్కు అపాయింట్మెంట్ ఇస్తే ఏపీలో కూటమి పరంగా తప్పుడు సంకేతాలు వెళతాయని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జగన్ని చేరదీశారు కేంద్ర పెద్దలు. 2019 ఎన్నికల్లో వ్యవస్థల పరంగా పూర్తి సహకారం అందింది జగన్కి. 2019 నుంచి 24 మధ్య జగన్ కోరుకోవడమే తరువాయి ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసేవారు. చాలా సులువుగా అప్పట్లో అపాయింట్మెంట్ లభించేది. జగన్ నాడు ఎన్డీఏలో చేరలేదు, కానీ అంతకు మించి స్నేహితుడన్నట్లు ఉండేది పరిస్థితి. గెలుపు ఓటములు సహజం. అయితే ప్రధాని స్థాయి నేతలు చాలా పరిపక్వతతో ఆలోచిస్తారు. చాలా రకాల అంశాలు ఇందులో పరిగణలోకి వస్తాయి. గత 2 ఏళ్లుగా ప్రధాని మోదీని కలిసేందుకు జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే ఏపీలో ఓటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామ్య పక్షంగా ఉండడం, అదే సమయంలో ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండడంతో ఇటువంటి సమయంలో జగన్కు అపాయింట్మెంట్ ఇస్తే రాజకీయంగా ద్వంద్వ విధానాలు అనుసరించినట్టుంటుంది. అందుకే ప్రధాని మోదీతో పాటు అమిత్ సైతం జగన్ విషయంలో వెనక్కి తగ్గారు.